ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు మండలం దేవనగరం సమీపంలో చిరుతపులి టెన్షన్ పెట్టించింది. అటవీ ప్రాంతం నుంచి దారి తప్పిన చిరుతపులి పేపర్ మిల్ సమీపంలోని ఓ గుంతలో పడి బయటకు రాలేకపోయింది. అది చూసిన స్థానికులు వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అటవీ శాఖ అధికారులు గుంతపై వలలు వేసి చిరుతపులి బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. తిరుపతి నుండి అటవీ శాఖ అధికారులు చిరుతపులిని బయటకు తీసి దానిని అడవిలో విడిచిపెట్టేందుకు ఓ రెస్క్యూ టీం చేరుకుంది. అయితే చీకటి పడటంతో రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించేందుకు అనేక ఇబ్బందులు అడ్డు కావడంతో అధికారులు తెల్లవారుజామున చిరుతను బయటకు తీసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. చిరుతను బయటకు తీసిన తర్వాత దానిని అటవీ ప్రాంతంలో వదిలేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. గట్టిగా అరిచేది తెలుసు పా నాకు. మీ ఊరు చేసిన 3 ఏళ్ళు చేసిన పా ఎవరేందో తెలుసు నాకు. గట్టిగా అరిచేది తెలుసు పా నాకు. మీ ఊరు చేసిన 3 ఏళ్ళు చేసిన పా ఎవరేందో తెలుసు నాకు. ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు మండలం దేవనగరం సమీపంలో చిరుతపులి టెన్షన్ పెట్టించింది. అటవీ ప్రాంతం నుంచి దారి తప్పిన చిరుతపులి పేపర్ మిల్ సమీపంలోని ఓ గుంతలో పడి బయటకు రాలేకపోయింది. అది చూసిన స్థానికులు వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అటవీ శాఖ అధికారులు గుంతపై వలలు వేసి చిరుతపులి బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుధాకర్ ఫోన్ లైన్ అందిస్తారు. సుధాకర్. ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం దేవనగరం సమీపంలో చిరుతపులి కలకలం సృష్టించింది. ఏదైతే రాత్రి తమ గ్రామంలో చిరుతపులి సంచరించడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. ఏదైతే ప్రధానంగా నల్లమల అటవీ ప్రాంతానికి సమీపాన ఉండే ఈ దేవనగరం గ్రామ శివారులో నిన్న సాయంత్రం మేకలు మేపుకునే వారికి చిరుత కనపడింది. దీంతో వారు బిగ్గరగా కేకలు వేయడంతో ఆ చిరుతపులి అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయగా అక్కడే సమీపంలో ఉండే పాత పేపర్ మిల్లుకు సమీపంలో ఉన్న ఓ పాడుబడ్డ 9 అడుగుల బావిలో ఈ చిరుతపులి పడిపోయింది. దీంతో స్థానికులు సమాచారం అటవీ శాఖ అధికారులకు జరిగిన ఏదైతే చిరుతపులి సమాచారాన్ని అందించారు. దీంతో వెంటనే స్పందించిన అటవీ శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఏదైతే అటవీ శాఖ అధికారులతో పాటు రెస్క్యూ టీం సిబ్బంది రాత్రి సమయంలో చిరుతపులిని బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. అయితే ఆ ప్రయత్నం రాత్రి కావడంతో ఈ రోజు ఉదయం మళ్ళా చిరుతపులిని ఆ 9 అడుగుల బావిలోంచి బయటకు తీసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఏదైతే రాత్రి మాత్రం చిరుతపులి బయటకు రాకుండా చుట్టూ ఏదైతే ఆ బావి చుట్టూ పూర్తి స్థాయిలో వలను ఏర్పాటు చేశారు. చిరుతపై ఉన్న గుంతపై ఏదైతే వలలు వేసి కప్పి ఉంచి రాత్రి మాత్రం మొత్తంగా గుంతలోంచి ఉంచారు. ప్రస్తుతం అయితే రెస్క్యూ టీం సహాయంతో చిరుతను ఆ గుంతలోంచి బయటకు తీసేందుకు మాత్రం ఇటు ఫారెస్ట్ అధికారులు అటు రెస్క్యూ సిబ్బంది చర్యలు చేపట్టారు. ప్రస్తుతం ఏదైతే చిరుతను మాత్రం బంధించి అటవీ ప్రాంతంలో వదిలివేసేందుకు మాత్రం ఇటు అటవీ శాఖ అధికారులు చర్యలు చేపట్టిన పరిస్థితి. మొత్తంగా ఏదైతే నల్లమల అటవీ ప్రాంత సమీప గ్రామాల్లో ఇటీవల కాలంలో చిరుతపులు సంచరించడం మాత్రం ఏదైతే పరిసర గ్రామాల్లోని ప్రజలను మాత్రం భయాందోళనకు గురిచేస్తుంది. అయితే అటవీ ప్రాంతానికి సమీపాన గ్రామాలు ఉండటంతో ఏదైతే చిరుతపులు కానీ అటవీ సంబంధించి ఏదైతే జంతువులు ఉన్నాయో అవి ఆహారం నీటి కోసం పుల్లు బయటకు వస్తున్నాయని చెప్పి అధికారులు చెబుతున్నారు. థ్యాంక్ యూ సుధాకర్.